సుమారు 400 సంవత్సరాల క్రితం నాటిదిగా ఈ ఆలయాన్ని చెబుతున్నారు. ఆ కాలంలో ఆర్యవైశ్య కులస్తులైన కారుపాకుల వంశానికి చెందిన కుటుంబం వారు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి మహేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. అనంతర కాలంలో ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి రాగా ఆలయం జీర్ణావస్థకు చేరుకుంటున్న తరుణంలో కారుపాకుల వంశస్థులే ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. గర్భాలయంలో కొలువైన ఉమామహేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. నాగఫణి పరివేష్టితుడైన ఆ స్వామి దర్శనం సర్వశుభకరం. కటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనోవినో. స్వామివారికిచ్చిన కర్పూర హారతులను కళ్ళగద్దుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తృభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి. ఏడాది పొడవునా నిరంతర పూజాది అభిషేకాలతో అంగరంగ వైభవంగా శ్రీ హరిహరేశ్వర స్వామివార్ల సన్నిధిలో ఉత్సవ పరంపర కొనసాగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజు భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేస్తారు. స్వామివార్లను భక్తితో దర్శించుకుని అభిషేకాది అర్చనలతో సేవిస్తారు. ప్రతి సోమవారంతో పాటు కార్తీక మాసం, మాఘమాసం, శివరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయం భక్తజనంతో పోటెత్తుతుంది. ఆయా రోజుల్లో స్వామివారికి జల, క్షీర, ఫల, పుష్పాభిషేకాలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తరిస్తారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పంచమికి శివునికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శివరాత్రికి చాతుర్మాస పూజలు, రుద్రాభిషేకాలను ఘనంగా జరుపుతారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి చెంత జగన్మాత, జగదీశ్వరి, శ్రీ పార్వతీమాత సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. పిలిస్తే పలికే దైవంగా, సౌభాగ్యదాయనిగా పార్వతీమాత ప్రతీతి చెందింది. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆనంద పరవశులవుతారు. గర్భాలయానికి వెలుపలి భాగంలో భక్తులకు పార్వతీమాత మందిరం కానవస్తుంది. సర్వాభూషణ శోభితయై కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. అమ్మవారికిచ్చిన పూజాహారతుల్ని భక్తి శ్రద్ధలతో కళ్ళకద్దుకొని నీరాజనాలర్పిస్తారు. గర్భాలయం వెలుపలి ప్రాంగణంలో భక్తులకు నవగ్రహాలయం కనిపిస్తుంది.
భక్తులు ఈ నవగ్రహాల చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. నవగ్రహ స్తోత్రాలతో ఆయా స్వామివార్లను పూజించి సేవిస్తారు. ప్రధానాలయ ప్రాంగణంలో వెనుక వైపు భాగంలో ఓ వృక్షఛాయలో మహేశ్వరలింగం ఒకటుంది. ఈ ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకాలు, అర్చనాదులు చేస్తారు. ఇక్కడే భక్తులకు సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమిస్తారు. సర్వశక్తి ప్రదాత అయిన సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదక్షిణం, దర్శనం వల్ల సత్సంతాన వృద్ధి, వివాహయోగం కలుగుతాయి.